హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీ రాముని. ఈరోజు తిరుప్పావైలో లాస్ట్ పాసురం 30వ పాసురం విందాం రండి. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயியார் சென்றிழைஞ்சு அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தண்டறியர் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத் தமிழ் மாலை 30ம் தப்பாமே இங்கு இப்பறை சுரைப்பார் 2 மால்வரைத்தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் తిరువరల్ పెద్ద ఇంబరువర్ ఎంబావాయ్. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందింది గోదాదేవి. ఓడలతో నిండి ఉన్న క్షీరసముద్రాన్ని మదించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగు వారును విలక్షణాభరణములను దాల్చిన వారును అయిన గోపికలు చేరి మంగళము పాడి పర అను వాద్యము లోకుల కోసం భవద్దాస్యాన్ని తమ కోసం పొందారు. ఆ ప్రకారంన అంతను లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథుల పుత్రిక అయిన గోదాదేవి ద్రవిడ భాషలో 30 పాసురములలో మాలికగా కూర్చింది. ఎవరైతే ఈ 30 పాసురములను క్రమం తప్పక చదువుతారో వారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమును ఆచరించిన ఫలము పొందుతారు. కేవలం అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడగు పర్వత శిఖరముల వంటి బాహుశిరస్సులు గలవాడును శ్రీ వల్లభుడను చతుర్భుజుడను అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందంను ప్రసాదించును. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.